అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మీడియా. ఇప్పుడు మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్ పర్సన్ గీతా నాయుడు గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు ఆంధ్రాలో కొత్త పార్టీ ఒకటి పుంజుకుందని చెప్పాలి. అయితే జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి బయటికి వచ్చేసి ఆయన సొంతంగా పార్టీ పెట్టడం జరిగింది. మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆ పార్టీకి అంటే జై భారత్ నేషనల్ పార్టీకి ఏ గుర్తు ఇచ్చారండి? ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు మీరు? మా పార్టీ అధ్యక్షులు ఫస్ట్ జనసేనలో పనిచేసి ఎంపీగా పోటీ చేశారు వైజాగ్లో. తర్వాత ఫస్ట్ అక్కడ వైసీపీ గెలిచింది ఎంపీగా. తర్వాత ఓట్లు ఇచ్చింది ఎక్కువగా మా అధ్యక్షుల వారికే. చాలా మంచిగా వచ్చింది. అంటే నా దృష్టిలో అక్కడ గెలిచినట్టే. లాస్ట్ మూమెంట్ వరకు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏం ప్లానింగ్ లేకుండా లాస్ట్లో పెట్టారు క్యాన్వాసింగ్. చాలా ప్రజలకు దగ్గర అవ్వలేకపోయారు. అదే కనుక ముందే ప్లానింగ్ ఉండి ముందే కనుక వెళ్తే కనుక తప్పకుండా నేను గెలిచేవారు. అదొకటి మైనస్. ఇప్పుడు మేము ఈయన బయటకు వచ్చేసి జై భారత్ నేషనల్ పార్టీ అని ప్రజల కోసం పెట్టడం జరిగింది. ఇలా మన లాస్ట్ December 22న. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మా పార్టీ తరఫున. మా అధ్యక్షుల వారు ఎమ్మెల్యేగా వైజాగ్ నార్త్ సైడ్ నుంచి నార్త్ కన్ఫర్మ్ అయిపోయిందమ్మా. క్లియర్గా అందరికీ చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేము నార్త్ సైడ్ ఎమ్మెల్యేగానే, నేను ఎంపీగా చేస్తారేమో అనుకున్నా కానీ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తున్నారు. ఎంపీ కాదు, ఎమ్మెల్యేగానే నార్త్ సైడ్ నుంచి కన్ఫర్మ్ అయింది. మా జేడి లక్ష్మీనారాయణ గారు చేస్తున్నారు పోటీ. తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం, ఆనందకరమైన విషయం ఏంటంటే మా పార్టీలో మాకు పార్టీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ముందుగా మాకు ఎన్నికలకు ఒక గుర్తు కేటాయించారు ఈసీ వాళ్ళు. అదేంటంటే టార్చ్ లైట్. చాలా బాగుంది అది. ఎలాగైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇద్దరు చెరొక 5 సంవత్సరాలు ఛాన్స్తో వచ్చారు. ఇది తెలంగాణ విడిపోయాక ఇద్దరు చేసింది ఏమీ లేదు, ప్రజలకు ఒరిగింది లేదు, ప్రజల సమస్యల మీద ఏం లేవు. అన్ని వాగ్దానాలు గాలికి వెళ్ళిపోయినాయి, గాలికి వదిలేశారు. వీళ్ళు చేసుకున్నారు, సంపాదించుకున్నారు, దాచుకున్నారు అయిపోయింది. ఇక అందుకనే ఇప్పుడు బాధేసి నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం చీకటిలో అంధకారంలో ఉంది. ఎవరొచ్చి మాకు సాయం చేస్తారా, మేము ఎవరికి చెప్పుకోవాలా దేవుడా అన్నట్టుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, 5 కోట్ల ప్రజలు. ఇప్పుడు మా జేడి లక్ష్మీనారాయణ గారు ఒక అద్భుతంగా టార్చ్ లైట్ పట్టుకొని వస్తున్నారు. వెలుగుని మీ జీవితాలు కాకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ పిల్లల భావి తరాల కోసం టార్చ్ లైట్ పట్టుకొని వెళ్తురు చూపిస్తాను, నాతో పాటు మీరు నడవండి అని అడుగుతున్నారు. కాబట్టి మా టార్చ్ లైట్కి, మా జై భారత్ నేషనల్ పార్టీకి, మా జేడి లక్ష్మీనారాయణ గారి మీద నమ్మకంతో తప్పకుండా మీ అమూల్యమైన ఓట్లేసి అఖండ విజయంతో గెలిపించాలని నేను తప్పకుండా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ చీకటిగా అయిపోయింది, అంధకారం అన్నాను కాబట్టి వెలుగును నింపుతారు. ఈ టార్చ్ లైట్ మీకు వెలుగని నేను చెప్తున్నాను. ఒకవేళ ఎమ్మెల్యేగా కనుక గెలిస్తే ఏ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అంటారు? ఎమ్మెల్యేగా మా పార్టీ నుంచి వెళ్తారమ్మా, ఇంకే పార్టీలో ఎలా వెళ్తారు? అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తర్వాత మేడం ఏ పార్టీలో ఈయన వెళ్ళే అవకాశం ఉంది అంటారు? అది ఇప్పుడు ఏం లేదమ్మా, ప్రజెంట్ అట్లాంటి ఏం రాలేదు మాకు ఇన్ఫర్మేషన్స్. ఎమ్మెల్యేగా అయితే పోటీ చేస్తున్నారు అంత. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరగలే కదా, అది ఎప్పుడో ఫామ్ అయ్యేది May 30 వరకు ఏముంది మనకి ప్రమాణ స్వీకారం, కొత్త గవర్నమెంట్. అప్పుడు దాకా ఇంకా చాలా టైం, 2 నెలల పైనే ఉంది. అది తర్వాత మాట్లాడుకుందాం, చాలా వీడియోస్ చేద్దాంలే మనం తర్వాత. ఎందుకంటే ప్రజెంట్ తను ఎమ్మెల్యేగా అయితే గెలుస్తారు, తప్పకుండా ఎమ్మెల్యేగా ఈజీగా గెలిచేస్తారు. అక్కడ ఉత్తర నార్త్ సైడ్ నుంచి కూడా చాలా మంది ప్రజలు కూడా మీరు ఇక్కడ నుంచి ఉంటే బాగుంటుంది సార్ అనే సజెషన్స్ కూడా ఇచ్చారు. ప్రజలు కూడా ఆయన గౌరవించి స్వీకరిస్తారు కూడా మా అధ్యక్షుల వారు. అలాగే ప్రజలు కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు జై భారత్ నేషనల్ పార్టీకి టార్చ్ లైట్ మీద ఓట్లు వేసి అమూల్యంగా గుద్ది తప్పకుండా నేను గెలిపిద్దామని చూస్తున్నారు. అక్కడ ఈజీగా గెలుస్తారు, అసెంబ్లీలో కాలు పెడతారమ్మా. అయితే ప్రస్తుతానికి జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో ఏంటండి? మేనిఫెస్టో అంటమ్మా చాలా ఉన్నాయి రదేవిక, మనం చూసుకుంటే చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి 10 లక్షల జీవిత బీమా సంస్థ ఇస్తామని, పర్యాటక, ఆధ్యాత్మిక, ఆరోగ్య, పర్యాటక, సాంస్కృతిక, చలనచిత్ర, సాహస, క్రీడక వీటికి కూడా సర్క్యూట్లు ఏర్పాటు చేస్తామని, ప్రతి ఇంటికి సబ్సిడీ సోలార్ విద్యుత్ ఇస్తామని, సోలార్ తెలుసు కదమ్మా సన్ అది కూడా ఇస్తామని చెప్పారు. తర్వాత వాటర్ ప్యూరిఫైర్ కూడా ఇంటింటికి ఇస్తామని. ఎందుకంటే వాటర్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా చోట్ల, మనకు తెలుసు. అది ముఖ్యంగా వానాకాలం ఏంటంటో కలిసిపోతాయి, డ్రైనేజ్ వాటర్ కలిసిపోతే బురద నీళ్ళు వచ్చేస్తుంటాయి. అవి తాగితే మనకి ఆరోగ్యపరంగా చాలా డిజీజ్ సమస్యలు వస్తాయి. అందుకని అవి ఏం రాకుండానే ఒక్కొక్కరికి వాటర్ ప్యూరిఫైర్ కూడా మేము అందిస్తామని చెప్పారు. అలాగే పెట్రోల్, డీజిల్ స్టేట్లో సెంట్రల్ గవర్నమెంట్ పన్నేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా పన్నేస్తుంది. మేము దీంట్లో వేసే పనిలో రాయితీ కూడా ఇస్తాము, మేము కొంత తగ్గిస్తామని కూడా చెప్పడం జరిగింది ఆయన. అలాగే ఇంటి వద్దనే కొంతమంది పెద్దవాళ్ళు ఇంటికి బయటికి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేరు, ఇంటికే వస్తే పోలీసులు అక్కడే ఎఫ్ఐఆర్, ఇంటి దగ్గరికి వచ్చి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసే విధానం మేము తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మద్యపానం ముఖ్యంగా మనం అది మాట్లాడుకోవాలి. ఫస్ట్ హైలైట్ అదే మద్యపానం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అనుకుంటున్నాం చూస్తే మన మద్యపానం మీదనే మన తెలుగు 2 రాష్ట్రాలు నడిపిస్తున్నారు. దాని మీదనే రెవెన్యూ వస్తుంది బాగా, దాని మీదనే ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే సిగ్గుసేటు ఇంకోటి లేదనమాట.
అంటే ఎంత బాగున్నాయో ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కానీ రాష్ట్రాలు కానీ ప్రభుత్వాలు కానీ అర్థమవుతుంది మనకి. కాబట్టి మద్యపానము మేము ఏం చేస్తున్నామంటే ఆడవాళ్ళ చేతుల్లోనే పెట్టేస్తాం, మహిళల చేతుల్లోనే. మీరు 100% తీసేయమంటారా చెప్పండి, తీసేద్దాం. లేదా 50% ఒపీనియన్ వాళ్ళకి మేము వదిలేస్తాం. ఎందుకంటే ఆడవాళ్ళే కదా మేము మాకు మద్యపానం వద్దు, తాగొద్దు, మా ఆయన అది ఆడవాళ్ళకే వదిలేస్తాం. అంటే మేము ప్రజల్ని నమ్ముతాము, ప్రజల కోరికలు వాళ్ళకి ఏమేమి ఉన్నాయో, ఎలా ఉంది చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏదైతే బాగుంటుందో మేము అది తీసుకుంటాం మేము. అంతేగాని ప్రజలకు విరుద్ధంగా వెళ్ళటం కానీ మేము ఏం చేయమట్లాగా ప్రజల ఆలోచనలు కూడా మేము తీసుకుంటాం, స్వీకరిస్తాం. అవి మేము తప్పకుండా చేస్తాం కూడా, అమలు పరుస్తాం. కాబట్టి ఇది మేము చేతిలో పెడతాము. వాళ్ళు 100% తీసేయాలి అంటే కనుక మా అధ్యక్షులు 100% తీయడానికి మేము ప్రయత్నం చేస్తాం. లేదా 50% ఫస్ట్ తీద్దాము చేద్దాం, లేదా ఒక 25% తీద్దామా 25 అట్లా. అంటే డిపెండ్స్, మహిళల మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా మేము చెప్పడం జరిగింది. తర్వాత రైతులకు కూడా మేము గిట్టుబాటు ధర అవన్నీ ఇస్తాము. తర్వాత బస్సులో కూడా మేము ఉచితంగా ఇస్తామని చెప్పామమ్మా. అంటే అందరికి ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా మేము అట్లా ఇవ్వము. ప్రెగ్నెన్సీ లేడీస్కి, కడుపుతో ఉన్న స్త్రీలకి, తర్వాత చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, తర్వాత వికలాంగులకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇస్తాము. మిగతా వాళ్ళకి మాత్రం ఫ్రీ బస్. ఇక మన లోటలు ఎవరైనా ఎక్కితే మాత్రం టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. మనకి ఏమైందమ్మా మనం కొనుక్కొని వెళ్ళొచ్చు కదా. అదే మరి మొత్తం ఫ్రీ అంటే మాత్రం మళ్ళీ గవర్నమెంట్ లాస్ అయిపోతుంది కదమ్మా, మనీ ఎంత వేస్ట్ అవుతుంది మనకి, అది ప్రజల మీదే పడుతుంది మళ్ళీ పన్ను. అందుకని అలా చేయం. అలా అది అంతవరకు మాత్రం మేము ఫ్రీ ఇస్తాము. తర్వాత మేము మరి ప్రతి మండలానికి కూడా మేము చిన్న చిన్న మండలాలకు కూడా సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇస్తామమ్మా. సంవత్సరానికి 1 కోటి రూపాయలు, అట్లా 5 సంవత్సరాలకు 5 కోట్లు. అంటే దేని విధంగా అంటారండి? అంటే డెవలప్ చేయడానికి అన్ని, అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, లైబ్రరీస్ కానీ, ఏదైనా ఎనీ ప్రాబ్లం పబ్లిక్ సంబంధించినవి అది. కాబట్టి ఈజీగా డెవలప్ అయిపోతుంది 5 సంవత్సరాలు మా రూలింగ్లో ఉంటే మాత్రం. అందుకని ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. తర్వాత బస్ స్టాండ్లలో కూడా బస్సు ఉంటాయి కదమ్మా, బిల్డింగ్స్ బస్కి, అవి కూడా మేము చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి బస్ స్టాండ్లు కూడా మేము అన్ని కూడా మంచిగా పునరుద్ధరిస్తామని కూడా చెప్పడం జరిగింది ఆయన. తర్వాత ముఖ్యంగా ఇంకోటి, మనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, మన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలో కానీ చూస్తే ఇసుక మాఫియా, భూదందాలు చూసాం మనం. అవును, రౌడీజము ఇలాంటి మనం అవన్నీ కూడా జరగకుండా ఈయన ఉక్కుపాదం మోపుతామని మాటిచ్చారు అన్నిటి కలిపి. ఎందుకంటే ఎలాగ నేను పోలీస్ ఆఫీసర్, సిఐడి ఆఫీసర్గా చాలా సిన్సియర్గా చేశారు, మనందరికీ తెలుసు. ఆ ఆలోచనలతోనే ఉన్నారు కాబట్టి ఆయన అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయన తప్పకుండా ఉక్కుపాదం మేమైతే మోపుతాం. ఎవరు అందులో చేసిన మేము క్షమించము. తప్పకుండా మేము మా పార్టీలో ఎవరైనా ఉన్నా కూడా అలాగా తీసుకుంటాం చర్యలు. మేము ఎవరికి వంత పాడేవాళ్ళం కాదు, ఎవరికి సపోర్ట్ చేసేవాళ్ళం కాదు తల్లి, తప్పే. అయితే ప్రచారం ఏ విధంగా జరగబోతుందండి? ప్రచారం అంటే కొంత పాజిటివ్గానే వస్తుందమ్మా. ప్రతి ఇంటికి మేము వెళ్తున్నాం, మేనిఫెస్టో తీసుకొని అందరికీ పోస్టులు ఇచ్చేశారు మా అధ్యక్షులు వారు. చాలా ఆడవాళ్ళు కానీ మగవారు కానీ అందరూ కూడా, మా కార్యకర్తలు కానీ మా కోఆర్డినేటర్స్ కానివ్వండి, అందరూ కూడా కాలేజ్ లాయర్ని కలవటము, డాక్టర్స్ని కలవటం, హాస్పిటల్కి వెళ్ళి యువత, ముఖ్యంగా యూత్ 18 years ప్లస్ ఇప్పుడు కొత్తగా ఓటు వచ్చే వాళ్ళని కూడా కలిస్తే వాళ్ళందరూ కూడా మా మేనిఫెస్టో చూసి కూడా బాగా చాలా బాగుంది, తప్పకుండా మేము జేడీ గారికి మేము సపోర్ట్ చేస్తాం, ఓటేస్తాం, ఫస్ట్ ఓటు మేము జేడీ గారికి వేస్తామని చెప్పడం జరుగుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. మంచి స్పందన వస్తుంది, పాజిటివ్ ఉంది, అంతా మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. మాకైతే చాలా సీట్లు గెలుస్తామని అయితే నమ్మకం ఉందమ్మా. ఎందుకంటే ఇవన్నీ మాటలన్నీ వింటుంటే మాకు ఒక అవగాహన వస్తుంది, గెలుస్తాము, ఇన్ని సీట్లు గెలుస్తామని. చూడాలి ఎన్ని వస్తాయి, కానీ మేము మాత్రం పక్కాగా కొన్ని సీట్లు అయితే కొట్టుకుపోతాం. అంటే అక్కడ పోటీ ఎక్కువగా ఉందని చెప్పాలండి. 3 పార్టీల నుంచి 4 పార్టీల నుంచి చూస్తే పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఏ విధంగా గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే ఎవరి దానికే ఉంటుందమ్మా. ఇప్పుడు ఎవరి మేనిఫెస్టో వాళ్ళు వివరించుకుంటారు ప్రజలకి. ప్రజలు అక్కడ నాయ నిర్ణతలో ఓటు వేసేది వాళ్ళు 5 కోట్ల ప్రజలు. అది ఎవరు ఆ సమయంలో ఆలోచన విధానం ఎలా ఉంటుందో వాళ్ళు ఆలోచించుకొని ఈ మేనిఫెస్టో బాగుంది, ఈ నాయకుడు అయితే మనకు బాగుంటుంది అనుకుంటారు, వాళ్ళకి ఓట్లు వేస్తారు. కానీ మా నాయకుడి మీద నమ్మేవాళ్ళు, మా నాయకుడిని నమ్మి ఓట్లు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. మా మేనిఫెస్టో చూసి కూడా చాలా బాగుంది అని చెప్పి మా మేనిఫెస్టో చదివి వేసేవాళ్ళు కూడా ఓట్లు ఉన్నారండి. తప్పకుండా అయితే మేము కొన్ని సీట్లు గెలుస్తాము, అసెంబ్లీలో కాలు పెడతాము, ప్రజల గలము గట్టిగా వినిపిస్తాం, అది మాత్రం చెప్పగలుగుతాం. ఏదైనప్పటికీ జేడి లక్ష్మీనారాయణ సార్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక అభిమానం. అలాంటిది ఆయన సొంత పార్టీ పెట్టారంటే అందరికీ కూడా సంతోషమే అండి. సో ఎలక్షన్స్ ఇప్పుడు రాబోతున్నాయి కాబట్టి ఏం జరుగుతుందనే చూద్దామండి.